22వ కీర్తనలో అంటే యేసు ప్రభు శిలువ మీద ప్రస్తావించిన కీర్తన. నా దేవా నా దేవా నన్నేల చేయి విడనాడితివి అన్నాడు కదా. యేసు ప్రభు శిలువ వేయబడింది ఎక్కడ చెప్తారా? యేసు ప్రభు శిలువ వేయబడింది ఎక్కడ? గొల్గోతా కొండ మీద. అది గుర్తుపెట్టుకోండి చాలు, కొండ మీద కదా. బాగుంది. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ జరుగుతుంది కదా. ఏ రీతిగా వెళ్ళాడో మళ్ళీ అదే రీతిగా వస్తాడు అన్నాడు కదా. అంటే మళ్ళీ ఎక్కడికి వస్తాడు? భూమి మీద ఒకవేళ అడుగు పెడితే ఒలీవల కొండ మీదకి. యేసు ప్రభు శిలువ వేయబడింది ఎక్కడ? కొండ మీద. తిరిగి వచ్చేది ఎక్కడికి? కొండ మీదకి. మరి కొండకి మధ్యలో ఏముంటది? లోయ. ఈ మాట సాటిస్ఫైయింగ్గా అనిపించకపోవచ్చు, కానీ చెప్పిన ఆ లోయ ఏంటంటే సంఘకాలం. ఆ లోయ సంఘకాలం. ఎందుకంటే ఆయన ఒక కొండ మీద సిలువ వేయబడి మన ఆత్మకు రక్షణ ఇచ్చేసాడు, మన ఆత్మకి విడుదల ఇచ్చేసాడు, పాప ప్రభుత్వం నుంచి విడిపించేసాడు. బాగానే ఉంది. మళ్ళీ కొండ మీదకి వస్తాడు. ఆ లోపు మనకు మహిమ దేహాలు వస్తాయి, అంటే శరీరం నుంచి కూడా విమోచన ఇచ్చేస్తాడు. కానీ మన ఆత్మరక్షణకి మన దేహ విమోచనకి మధ్యలో జరిగేదంతా ఏంటి? మధ్య ఏం జరుగుతుంది? రోమాపత్రిక 8:23. అంతేకాదు ఆత్మ యొక్క అది ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఆత్మ యొక్క ప్రథమ ఫలాలే పొందాం, దేహపరంగా ఏమీ పొందలేదు. ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన మనము కూడా, అంటే మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము. ఇందులో 3 కాలాల గురించి చెప్పాడు, 3 విషయాల గురించి చెప్పాడు. ఒకటి, ఆత్మ విషయమైన ప్రథమ ఫలాలు పొందాం అంటున్నాడు. అంటే ఇది జరిగిపోయింది, ఇది ఒక కొండ అనుభవం. తర్వాత దేనికోసం కనిపెడుతున్నాం? మన దేహం యొక్క విమోచనము కొరకు. ఇది కూడా ఒక మంచి ఈవెంట్ అనమాట, ఒక మంచి ఆశీర్వాదం. ఇది ఒక్కొక్క కొండ. కానీ ఈ రెండింటికి మధ్యలో ఏం చేస్తున్నాం అంటున్నాడు పౌలు. ఆత్మ విషయమే ప్రథమ ఫలాలు పొందాం, దేహం యొక్క విమోచన కోసం కనిపెడుతున్నాం. ఈ రెండింటికి మధ్య గ్యాప్లో ఏం చేస్తున్నాం? ఆ దేహం యొక్క విమోచన పొందేంత వరకు ఈ మర్త్య శరీరంలో ఉండి మూలుగుతున్నాం అన్నాడు. అంటే దీన్ని ఏమంటారు? లోయ అనుభవం అంటారు. ఎందుకంటే నిట్టూర్పులు విడవడం, మూలగడం అనేది పర్వతాల అనుభవం కాదు. ఎక్కడ జరుగుతుంది? భయపడే అవకాశం, దేవుని నుండి తొలగిపోయే అవకాశం, అటు ఇటు పడిపోయే అవకాశం ఎక్కడ ఉంటుంది? లోయలో ఉంటుంది. కాబట్టి సంఘకాలం అనేది వాక్య ప్రకారం ఎంత ధన్యకరమైనదో అంతే ప్రమాదకరమైన స్థలం కూడా. రక్షణ విషయంలో ఏదన్నా తేడా ఉందా, సందేహం ఉందంటే లేదు. రక్షణ విషయంలో భరోసా దేవుడు ఇచ్చేసాడు పరిశుద్ధాత్మను అనుగ్రహించి. ప్రభుతో పాటు పరలోకానికి ఎత్తబడుట విషయంలో ఏదన్నా సందేహం ఉందంటే దేవుడు ఆల్రెడీ దానికోసం కూడా మనల్ని సిద్ధపరిచేశాడు అన్నాడు పౌలు. అంటే రక్షించబడ్డాం, ఎత్తబడడానికి సిద్ధపరచబడ్డాం, కానీ దేనికి ఇంకా మనం ప్రిపేర్ అవ్వలేదు అంటే ఈ శరీరాన్ని తప్పించుకోవడానికి ప్రిపరేషన్ అనేది శిలువ మీద జరగలేదు. అందుకే నిరంతరం ఏం జరుగుతూ ఉంటుంది? ముందు పేజీలో కనబడుతుంది. 7వ అధ్యాయం 23, రోమా 7:23. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవ